హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ పైన సబ్సిడీ ఆపేయనుంది. అదేవిధంగా ఆథర్ తన కొత్త సిరీస్ 450 ని లాంచ్ చేయడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో 10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఫుల్ ఛార్జ్ కాబోతున్నాయి. అదేవిధంగా మొబైల్ కంపెనీ షావమీ తన ఎలక్ట్రిక్ కార్ ని ఇండియాలో తీసుకురాబోతుంది. మరి ఇటువంటి ఎన్నో ఈవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే మొదటి న్యూస్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ తరపున ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని యూనియన్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ కండక్ట్ చేశారు. అయితే ఈ మీటింగ్ లో గవర్నమెంట్ అఫీషియల్స్ తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ లైక్ టాటా మోటార్స్, హీరో మోటార్స్, ఆథర్ ఎనర్జీ లాంటి కంపెనీల రిప్రజెంటేటివ్ కూడా ఈ మీటింగ్ లో అటెండ్ కావడం జరిగింది. మీటింగ్ తర్వాత పీయూష్ గోయల్ ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ పైన సబ్సిడీ ప్రొవైడ్ చేయడానికి కొత్త స్కీమ్ ఏవి రావు అని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే పిఎంఈ డ్రైవ్ స్కీమ్ ఉందో అదే నడుస్తుంది. అందులో కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ టార్గెట్ పెట్టారు, అంటే కొన్ని యూనిట్ల వరకు టార్గెట్ పెట్టారు. ఆ యూనిట్లు కంప్లీట్ అయిన తర్వాత ఇక కొత్త సబ్సిడీ అయితే రాదని చెప్పడం జరిగింది. దీనితో పాటు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గురించి ముఖ్యంగా మాట్లాడుతూ, ఇప్పుడు ఏవైతే ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయో పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఈ స్టేషన్స్ పైన స్వైపింగ్ ఛార్జింగ్ స్టేషన్, అదేవిధంగా నార్మల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టబోతున్నామని చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా లభించే సబ్సిడీని అయితే క్లోజ్ చేశారు. కాకపోతే కంపెనీకి మాత్రం పిఎల్ఐ స్కీమ్ ద్వారా సబ్సిడీని అందించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పిఎంఈ డ్రైవ్ స్కీమ్ ఎలక్ట్రిక్ వెహికల్ లో మేజర్ గా 3 వీలర్, 2 వీలర్ మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, అంబులెన్స్, బస్సెస్ ల మీదనే ఫోకస్ చేయడం జరిగింది. దీనితో పాటు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఎక్కువ ఖర్చు చేసింది. 10,900 కోట్లతోటి ఈ సబ్సిడీ తెస్తే 2,000 కోట్లు మాత్రం ఓన్లీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేసింది. అయితే ఈ స్కీమే లాస్ట్ కాబోతోంది. కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ ని బూస్ట్ చేయడానికి ఏదైనా అవసరం అయితే వేరే రకంగా గవర్నమెంట్ సాయం చేయబోతుంది. లైక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ని పెట్టడము, ఇలాంటి స్కీమ్లు తీసుకురాబోతుంది. అయితే డైరెక్ట్ సబ్సిడీ మాత్రం క్లోజ్ కాబోతుంది. అయితే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే, నార్మల్ గా మనం ఐసీ ఇంజన్ వెహికల్స్ ఏవైతే తీసుకుంటామో దాంతో కంపారిజన్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ చాలా బెటర్. ఒకవేళ రేంజ్ పరంగా చూసుకున్నామంటే సింగిల్ ఛార్జ్ లా మనం ఎన్ని 100, 200, 300, 400 కిలోమీటర్ల వరకు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. అయితే మనం పాత ఐసీ ఇంజన్ ఏవైతే పెట్రోల్, సిఎన్జి ఉన్నాయో ఆ వెహికల్ చూసుకున్నట్లయితే ఒక రీఫిల్ పైన మనకు మాక్సిమం 50 వరకు రేంజ్ వస్తుంది. అంటే వెహికల్ ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే అంతకు మించి ఎక్కువ రేంజ్ రాదు. రేంజ్ విషయంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఫార్ బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక్క విషయం మాత్రం నెగిటివ్ ఉంది, అదే రీఫిలింగ్ టైం. ఇప్పుడు పెట్రోల్ పంప్ కి వెళ్ళి మనం పెట్రోల్ కొట్టించాలంటే 2-3 నిమిషాల్లో అయిపోతుంది. అదే విధంగా పెట్రోల్ పంప్ ఎక్కడ వెళ్ళినా పెట్రోల్ పంప్ ఏనో ఒక తాను ఉంటుంది, 10 కిలోమీటర్ల లోపు, 5 కిలోమీటర్ల లోపు మనకు దొరికిపోతుంది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ లో మాత్రం ఛార్జింగ్ టైం వచ్చేసి మినిమం ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ తో పెట్టుకుంటే గంటలో అయిపోతుంది. అదే మనము ఇంటి దగ్గర ఛార్జ్ చేసినట్లయితే 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. ఇక వెహికల్ బ్యాటరీ ఎంత పెద్ద ఉంటే అంత ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. ఈవీ వెహికల్ లో ఇది ఒక్కటే నెగిటివ్ పాయింట్ ఉంది. మరి ఈ నెగిటివ్ పాయింట్ ని క్రాక్ చేయడానికి ఎన్నో స్టార్ట్అప్స్ దాని ప్రయత్నం తాను చేస్తున్నాయి. అయితే రీసెంట్ గా చైనాలో ఒక కొత్త స్టార్ట్అప్ జెక్ర్ ఒక కొత్త బ్యాటరీని డెవలప్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీతో ఉన్న వెహికల్స్ ని 10% to 80% ఛార్జ్ ఓన్లీ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు అంట. అదే విధంగా ఇంకో కంపెనీ, అది కూడా చైనాదే, క్యాటల్ అని, CATL అని ఉంది. ఈ కంపెనీ ఒక కొత్త సెల్ ని, ఛార్జింగ్ ప్లస్ బ్యాటరీని తయారు చేయడం జరిగింది. ఈ బ్యాటరీతో ఉన్న వెహికల్ ని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అంటే ఈ వారం రోజులు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు, 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే. ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు. చైనా టెక్నాలజీ పరంగా చాలా ఫాస్ట్ ఉంది. అదే విధంగా ఈవీ వెహికల్స్ లో కూడా ఇప్పుడు ఫాస్ట్ కాబోతుంది. ఒకవేళ ఈ ఛార్జింగ్ టైం ని క్రాక్ చేసినట్లయితే ఇక రీఫిలింగ్ టైం టెన్షన్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు చైనా విషయం అయితే ఓకే, కానీ ఇండియాలో కూడా ఇట్లాంటి కంపెనీ ఒకటి ఉంది, ఎక్స్పోనెంట్ ఎనర్జీ. అది ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిక్ 3 వీలర్ లోనే పార్ట్నర్షిప్ చేసి ఎలక్ట్రిక్ 3 వీలర్ లోనే బ్యాటరీ తీసుకురావస్తుంది. 15 నిమిషాలు ఛార్జ్ చేసినామంటే 80 కిలోమీటర్ల వరకు రేంజ్ తీసుకుపోతుంది. అయితే అది ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిక్ 3 వీలర్ తోనే కలిసి పనిచేస్తుంది. ఇక ఫ్యూచర్ లో మేబీ 2 వీలర్, 4 వీలర్ లో కూడా రావచ్చు. చైనా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ న్యూస్ కూడా చైనాదే చూసుకుందాం. చైనా మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ షావమీ ఏదైతే ఉందో, ఇండియాలో షావమీ మొబైల్స్ చాలా ఫేమస్ కదా, ఆ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం. షావమీ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ SU7 ని లాంచ్ చేసిన 32 రోజుల్లోనే 10,000 కార్లని అమ్మిందట. అయితే కంపెనీ 2024లో 60,000 ఎలక్ట్రిక్ కార్లని అమ్మాలని టార్గెట్ తీసుకొని వచ్చి నడిచింది. అయితే టార్గెట్ కి డబల్ గా అమ్ముడుపోయాయి, అంటే 130,000 ఎలక్ట్రిక్ వెహికల్ అమ్ముడుపోయాయి. ఒకటే కార్ ఉంది, మొదటి కార్ ఉంది, అంత క్రేజ్ ఉంది షావమీ కార్ కి చైనాలో. అయితే ఈ డిమాండ్ చూసి షావమీ 2025లో దీని ప్రొడక్షన్ కెపాసిటీని పెంచబోతుందంట. కొత్త ప్లాంట్ ఓపెన్ చేసి అక్కడ ఈ కార్ యొక్క ప్రొడక్షన్ ని పెంచబోతుంది. అదే విధంగా రీసెంట్ గా ఒక కొత్త కార్ YU7 ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇది 2025లో
రాబోతుందని చెప్తున్నారు. అయితే ఇది చైనా న్యూస్. కాకపోతే షౌమీ ఇండియాలో కూడా తన ఎలక్ట్రిక్ కార్ ని తీసుకురాబోతుందని చెప్పడం జరుగుతుంది ఈ 2025లో. అంటే ఈ సంవత్సరమే ఎప్పుడన్నా తీసుకురావచ్చు. అయితే చూడాలి ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత కూడా షౌమీ కార్ గురించి ఇంతే క్రేజ్ ఉంటుందా లేకుంటుందా అనేది. అయితే ఒక మొబైల్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ ని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అయితే షౌమీ ఏదైతే కంపెనీ ఉందో అది కార్ కాదు, ప్రతి వస్తువుని తయారు చేస్తుంది. ఏది ఉన్నా కూడా ఆ షౌమీ పేరుతోటి మీరు స్క్రూ డ్రైవర్ వెతికినా కూడా షౌమీది దొరుకుతుంది. ప్రతిదీ ఉన్నది. ఇక కార్ ఒకటే తక్కువ ఉండే, అది కూడా తయారు చేసింది. ఇక ఏరోప్లేన్ ఒకటే తక్కువ ఉంది వీళ్ళు తయారు చేయడం. అదే ఇప్పటి వరకు తీసుకొస్తారో చూడాలి. అయితే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే హ్యుండే తరపున హ్యుండే రీసెంట్ గా తన క్రెటా ఎలక్ట్రిక్ ని అన్వీల్ చేయడం జరిగింది కంప్లీట్ గా. అయితే ఈ న్యూస్ గురించి మనం రీసెంట్ గా నిన్ననే కవర్ చేసుకున్నాం కదా. అయితే ఈ రోజు ఒక న్యూస్ వస్తుంది. హ్యుండే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రీ బుకింగ్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇక లాంచ్ కోసమే వెయిట్ చేయాలి. లాంచ్ కూడా ఇప్పుడు జనవరిలో జరగబోయే ఎక్స్పో ఏదైతే ఉందో ఢిల్లీలో 17 తారీఖు నుంచి ఉంది. అప్పుడు లాంచ్ చేయబోతున్నారు. అప్పుడు దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత అయింది అనేది తెలుస్తుంది. కాకపోతే ప్రీ బుక్ చేసుకోవాలంటే 25,000 ఇచ్చి ఇప్పుడు దీన్ని ప్రీ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ కార్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 2 బ్యాటరీ కెపాసిటీతో ఈ కార్ ని తీసుకురావడం జరిగింది. హయ్యర్ వేరియంట్ వచ్చేసి 51.4 kWh బ్యాటరీతో రాబోతుంది. అయితే దీనితో 473 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. దీనితో పాటు బేస్ వేరియంట్ లో 42 kWh బ్యాటరీ లభిస్తుంది. అయితే ఈ బ్యాటరీతో 390 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక దీన్ని ఛార్జ్ చేయడానికి స్టాండర్డ్ ఛార్జింగ్, అదేవిధంగా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ గా ఏవే ఎక్కువ రివీల్ చేయలేదు. కాకపోతే 0 to 100 km ఓన్లీ 7.9 సెకండ్ లో ఎక్సలరేషన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇక మోటార్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటది, అదేవిధంగా ఎంత పవర్ లభిస్తుంది అనేది మనకు లాంచ్ తర్వాతనే తెలియబోతుంది. అయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 20 లక్షలు ఉండబోతుందని అంటున్నారు. అయితే ఒకవేళ 20 లక్షల్లో వస్తే చాలా కార్లు ఉన్నాయి మార్కెట్ లో. అయితే వాటితో పోటీ పడి ఏ విధంగా నిలుస్తుందో చూడాలి. అయితే ఫ్రెండ్స్ ఈ రోజటి ఈవీ బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆథర్ తన 450 సిరీస్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ కొత్త సంవత్సరంలో. అయితే ఈ సిరీస్ లో 3 వేరియంట్లని తీసుకురావడం జరిగింది. బేస్ వేరియంట్ వచ్చేసి 450S. ఇందులో 2.9 kWh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దీనితో 122 km సర్టిఫైడ్ రేంజ్ మరియు 105 km టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం, టిపికల్ ట్రూ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మిడ్ వేరియంట్ వచ్చేసి 450X. దీంట్లో 2 బ్యాటరీ ఆప్షన్ ఇవ్వబోతున్నారు. ఒకటి వచ్చేసి 2.9 kWh, అదే విధంగా 3.7 kWh. 3.7 kWh బ్యాటరీలో చూసుకున్నట్లయితే 161 km సర్టిఫైడ్ రేంజ్, 130 km ట్రూ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,57,000 నుంచి. ఇక టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి 450FX. దీంట్లో ఒకటే బ్యాటరీ ఆప్షన్ 3.7 kWh లభిస్తుంది. ఈ బ్యాటరీతో 157 km సర్టిఫైడ్ రేంజ్ మరియు 130 km టిపికల్ డ్రైవింగ్ రేంజ్ అంటే ట్రూ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి కంప్లీట్ గా 2 లక్షలు ఇవ్వాలి అపెక్స్ తీసుకోవాలంటే. అయితే ఈసారి ఆథర్ 450 సిరీస్ లో పర్ఫార్మెన్స్ మరియు సేఫ్టీ ఎక్కువ పనిచేయడం జరిగింది. అయితే సేఫ్టీ కోసం ఇందులో మల్టీ ట్రాక్షన్ మోడ్ తీసుకురావడం జరిగింది. దీనికోసం స్పెషల్ గా MRF తో కలిసి మల్టీ కాంపౌండ్ టైర్స్ ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేసి మనకు టాప్ ఎండ్ వేరియంట్ ఏవైతే ఉన్నాయో 450X, FX ఈ రెండుటనే లభిస్తుంది. అదే విధంగా మ్యాజిక్ ట్విస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ అపెక్స్ లో ఇచ్చిండే కదా, ఈసారి 450X లో కూడా తీసుకురాబోతున్నారు. దీనితో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఎక్కువగా వర్క్ చేసి కొంచెం రేంజ్ ఎక్కువగా లభిస్తుందని చెప్తున్నారు. అయితే దీని మీద ఫుల్ వీడియో మనకు త్వరలోనే రాబోతుంది. ఏమేం చేంజెస్ వచ్చాయి, ఏ సిరీస్ లో ఎంత పర్ఫార్మెన్స్ లభిస్తుంది, మొత్తం డీటెయిల్ గా తెలుస్తుంది. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేటెడ్ గా ఉండండి. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇలాగే డైలీ ఈవీ గురించి అప్డేటెడ్ గా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.